వెల్కమ్ టు రిషిత అర్జున్ రెసిపీస్. దొండకాయ ఫ్రై తయారు విధానం. సైడ్ డిష్లోకి బాగుంటుంది. బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లవర్ పిండి 1 టేబుల్ స్పూన్, అన్ని 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు కొద్దిగా, మిక్సీ వేసుకోవాలి. మంచిగా కలుపుకొని పావు కేజీ దొండకాయలు సన్నం కట్ చేసుకొని కలుపుకోవాలి. మంచిగా కొద్దిగా లైట్గా వాటర్ పోసి మంచిగా మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ కలుపుకున్నాక పిండితోటి కలుపుకున్నాక లైట్గా కొద్దిగా 1 స్పూన్ అంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మంచిగా సూపర్ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. చేసుకొని తినండి. కలిపి ఇట్లా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకున్నాక పొయ్యి మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. బాగా వేడైనాక మంచిగా వేడి కావాలి ఆయిల్. చిన్న సిమ్లో పెట్టి దొండకాయలు వేసుకోవాలి. ఒక్కొక్కటి మంచిగా ఒకటి వేసుకొని గోల్డెన్ ఫ్రై వచ్చిందాక వేపాలి. మంచిగా క్రిస్పీ అయిందాక ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయినాక తీసుకోవాలి. మళ్ళీ ఇంకో రెండో వాయి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఫ్రై అయినాక తీసుకొని పక్కకి పెట్టుకున్నాక పల్లీలు గుప్పడు, మంచిగా ఫ్రై చేసుకున్నాక కరివేపాకు, కొంచెం 2 రెమ్మలంత కరివేపాకు, అది కూడా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా. మొత్తం ఫ్రై చేసుకొని పల్లీలు కరివేపాకు వేసి కలుపుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని కలుపుకొని సైడ్ డిష్గా మంచిగా టేస్టీగా ఉంటుంది. పప్పులో, కర్రీస్లో ఎల్లనైనా వేసుకొని తినొచ్చు. పక్కకు పెట్టుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి.